హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 క్లాస్ 2. ఇది గ్రౌండ్స్ దేనికి సంబంధించిందంటే వైఫ్ హస్బెండ్కి ఎగ్నెస్ట్గా డైవర్స్కి అప్లై చేసుకోవడానికి. హస్బెండ్కి ఈ గ్రౌండ్స్లో వైఫ్కి ఎగ్నెస్ట్గా డైవర్స్ అప్లై చేయడానికి లేదు. సో దీంట్లో ఏంటంటే 4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటి బైగమి, ఫస్ట్ వైఫ్ తెలియకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ వైఫ్ డైవర్స్ అడగడానికి వన్ ఆఫ్ ద గ్రౌండ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ గిల్టీ ఆఫ్ రేప్, సోడామి, బెస్టాలిటీ. ఈ మూడిటి మీద కన్విక్షన్ అయి ఉంటే అప్పుడు వైఫ్ కన్విక్షన్ అయిన వ్యక్తి మీద అంటే వాళ్ళ హస్బెండ్ మీద డైవర్స్ అడగడానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ డిగ్రీ. వైఫ్కి మెయింటెనెన్స్ డిగ్రీ ఇచ్చిన తర్వాత హస్బెండ్ 1 year దాకా కోహాబిటేషన్ చేయకపోతే దాన్ని బేస్ చేసుకొని వైఫ్ హస్బెండ్ మీద డైవర్స్ అడగచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఒక మైనర్ అమ్మాయి 15 years అమ్మాయిని పెళ్లి చేసుకొని 18 years తర్వాత అమ్మాయి నాకు ఈ మ్యారేజ్ వద్దంటే 18 years బిలో 18 years వచ్చేసరికి తను అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 years రాగానే తను అప్లై చేసుకోవచ్చు కోర్టులో, నాకు ఈ మ్యారేజ్ వద్దు అని డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 13B ఏంటంటే మ్యూచువల్ డైవర్స్. 1 year దాకా హస్బెండ్ అండ్ వైఫ్ దూరంగా ఉండటం, వాళ్ళిద్దరికీ ఆ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇద్దరు కన్సెంట్ తీసుకొని డైవర్స్ తీసుకోవాలనుకోవడం మ్యూచువల్ డైవర్స్ అంటారు.